బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతుంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి 3 గుప్పెళ్లు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడని, అందువలన ఈ ప్రదేశానికి వ్యాసపురి, వ్యాసర అనబడి తరువాత మహారాష్ట్ర ప్రజల కారణంగా బాసరగా నామాంతరాన్ని సంతరించుకుంది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఆదికవి వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం రాశాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. స్వస్తి.